ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించడానికి కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. లోకము క్షణికమైనటువంటిది. పంచభూతమయమైనటువంటి లోకం గతించిపోతుంది. మహావేంద్రముతోటి లయమైపోతుంది. భూమి మీద ఉన్నటువంటి కృత్యాలు కారిపోతాయి. కనుక మన కంటికి కనిపిస్తున్నటువంటిది ఏది కూడా నిలవదు అనేటటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత మనము లోకాన్ని జయించాల్సినటువంటి వారమై ఉన్నాం. మనము లోకాన్ని జయించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుచేతను అంటే రక్తమాంసాల్లో పాలువాడైనటువంటి ప్రభు ఈ లోకాన్ని జయించినట్లుగా తనను గురించి తానే చెప్పుకోవటం మనం చూశాం. 16వ అధ్యాయం యోహాను సువార్త 33వ వచనం సి భాగంలో. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం అనగా ఆఖరి వచనం సి పాఠంలో, నేను లోకమును జయించి ఉన్నాను అన్నారు ఆయన. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకు చెప్తున్నానంటే దైవ జ్ఞానాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, అది కూడా చివరి భాగంలో, అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని పరిశుద్ధాత్మపూర్ణుడైనటువంటి పౌలు చెప్పడం మనం అనేక సార్లు చదువుతున్నాం. దృశ్యమైనవి అనిత్యములు, క్షమించండి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. అందుచేత క్రీస్తు ప్రభు అదృశ్యమైన దానిని నిదానించి చూస్తూ ఈ భూమి మీద జీవించారు తప్ప దృశ్యమైన వాటిని ఆయన చూడలేదు. ముఖ్యంగా అపోస్తలుడైన యోహాను తన మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం గతంలో చదువుకున్నాం. ఏమంటాడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించబడి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించిన వాని ఎవడైనా ప్రేమిస్తే వానిలో తండ్రి ప్రేమ నిలిచి ఉండదు. కారణం ఏంటి అని అంటే లోకమంతా సాతాను యొక్క పరిపాలన కింద ఉన్నది అనేటటువంటిది మన గతంలోనే నిర్ధారణ చేసుకున్నాం. లోకమంతా ఎవరి పరిపాలన కింద ఉంది? సాతాను పరిపాలన కింద ఉంది. వాడి లోకాధికారి. నాకు అప్పగింపబడి ఉన్నదని సృష్టికర్త అనేటువంటి క్రీస్తు ప్రభుతోటే వాడు మాట్లాడటం మనం చదువుకున్నాం. అప్పగించిన వారి మూలముగా ఈ సృష్టి అంతా కూడా వ్యర్థమైనట్లు మనం లేఖనాలు పరిశీలించాం. కాబట్టి సాతానీ లోకాధికారి కాబట్టి లోకమంతా దేంతో నిండిపోయింది? శరీరాశ, నేత్రాశ, జీవపడంలో. అవి ఆశలు కాదు అనేటటువంటిది మనం అర్థం చేసుకున్నాం. ఏంటవి? దురాశ.
శరీరానికి సంబంధించినటువంటి దురాశ, నేత్రానికి సంబంధించినటువంటి దురాశ, తద్వారా జీవకుడంబం గొప్పగా చెప్పుకోవడం అనేటటువంటిది ఈ లోకం సంబంధమైనటువంటిది. అంచేత అవి సాతాను యొక్క ఆయుధాలు కూడా. ఏవి? శరీర సంబంధమైనటువంటి, నేత్ర సంబంధమైనటువంటి దురాశలు, తద్వారా అనుభవించేటటువంటి జీవకుడంబము, అవి సాతాను యొక్క ఆయుధాలు. అవి సాతాను యొక్క ఆయుధాలు కాబట్టి వాటిని ఉపయోగించి ఏం చేస్తూ ఉంటాడు? ప్రతి ఒక్కరిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంచేత లోకాన్ని జయించాలి. మనం ఏం చేయాలండి? లోకాన్ని జయించాలి. వాస్తవానికి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే క్రీస్తు ప్రభు దగ్గర నుంచి స్వీకరించామో, లేకపోతే అపోస్తుల దగ్గర నుంచి మనం స్వీకరించామో, ఆ బోధను లేక వాక్యాన్ని స్వీకరించినటువంటి మనము ఈ లోక సంబంధము కాదు అనేటటువంటిది మొట్టమొదటి గ్రహించుకోవాలండి. ఎప్పుడైతే క్రీస్తు బోధను అపోస్తుల ద్వారా మనం స్వీకరించామో అప్పుడు మనం ఈ లోక సంబంధులము కాము. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. పరమ తండ్రికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఏమని పలుకుతున్నారు ఆయన? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరికి? అపోస్తలులకి లేక శిష్యులకు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. అది వాస్తవ పరిస్థితి. ఒక క్రైస్తవుడు, క్రీస్తును వెంబడించేవాడు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయినటువంటి వారు దేవభక్తులుగా వారు జీవించాల్సినటువంటి జీవన విధానం ఏంటి అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకున్నటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి యేసుక్రీస్తు ఎలాగైతే ఈ లోక సంబంధి కాదో ఆ వాక్యాన్ని తీసుకున్నటువంటి వారు కూడా ఈ లోక సంబంధులు కారు. ఈ లోక సంబంధులు కారు. ఇది మొట్టమొదటి గ్రహించుకోవాలి. ఈ లోక సంబంధి అయినటువంటి వాడు దేవుని సంబంధి కాడు, క్రీస్తు సంబంధి కాడు, పరలోక సంబంధి కాడు. అవడానికి అవకాశాలు లేవు. మీకు అర్థమవుతుందా? శిష్యులు ఇంకా బాప్తిస్మం పొందలేదు. వారికి వాగ్దానం చేయబడినటువంటిది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. బాప్తిస్మం పొందకుండానే క్రీస్తు ప్రభు తన శిష్యులను గురించి మాట్లాడినటువంటి మాట, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. ఇంకా దానికి సపోర్ట్ గా తీసుకోవాలంటే 16వ వచనం కూడా చదువుకోవచ్చు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. మనం బాప్తిస్మాలు పొంది దశాబ్దాలు గడుస్తూ ఉన్నాయి. మనం బాప్తిస్మం పొంది దశాబ్దాలు గడుస్తున్నాయి. ఇప్పుడు మనం లోక సంబంధులుగా బ్రతుకుతున్నామా, పరలోక సంబంధులుగా బ్రతుకుతున్నామా? ఎలా బ్రతుకుతున్నాం? ఇంకనూ బాప్తిస్మం పొందకుండానే వారు ఈ లోక సంబంధులు కారు అని క్రీస్తు ప్రభు వారిని గురించి మాట్లాడుతున్నాడు శిష్యుల గురించి. ఎందుచేతంటే తాను ఈ లోక సంబంధి కాదు గనక ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ లోక సంబంధులు కాదు. మనము శిష్యులము, బాప్తిస్మం ద్వారా రక్షింపబడి క్రైస్తవులనే నామాన్ని ధరించినటువంటి వారము, దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుని చేత గుర్తింపబడినటువంటి వారము, దైవ సంబంధులము, పరలోక సంబంధులమైనటువంటి మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా, దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? మీకు అర్థమవుతుందా? లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కనుక మనం జీవిస్తూ ఉంటే మనం సాతాను సంబంధం. ఏం చేద్దామంటే ఈ లోకాధికారి సాతాను కాబట్టి. క్రీస్తు సంఘము దేవుని యొక్క రాజ్యము కనుక
తిమోతి గారు తన ప్రార్థనలో పదే పదే ఉటంకించారు ఆ మాటని. క్రీస్తు సంఘము దేవుని రాజ్యం కనుక ఆ పరిపాలించేటటువంటి సర్వాధికారము క్రీస్తు ప్రభుకు తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహించాడు గనక, ఇచ్చాడు గనక, ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క అధికారం కింద లోబడి లోక సంబంధులుగా కాకుండా పరలోక సంబంధులుగా, సాధారణ సంబంధులుగా కాకుండా దైవ సంబంధులుగా ఈ భూమి మీద బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మొత్తంగా జీవన విధానమే ఏమవ్వాలన్నమాట, మారిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామంటారు ఆవిడ సహోదరులు, సహోదరి, మీరందరూ పరిశుద్ధులు. క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు పరిశుద్ధ సభ్యులుగాను, క్రీస్తు శరీరంలో ప్రత్యేక పరిశుద్ధ అవయవాలుగా ఉన్నటువంటి వారు మీరందరూ పరిశుద్ధులు. లోక సంబంధుల, పరలోక సంబంధుల, సాధారణ సంబంధుల, దైవ సంబంధుల. ఏంటి మన జీవన విధానం, మన జీవన శైలి? ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకము దాని ఆశయు గతించిపోద్ది. ఎక్కడుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. 15-16 వచనాలు మొదలు చదివాం. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినలో తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎలాగనగా లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతుంది. లోకము దాని ఆశ ఏమైపోతాయండి? గతించిపోతాయి, ఏది ఉండదు. కనుక ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? ఆ దైవ సంబంధమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి అలాంటి జీవితాన్ని జీవించడం కొరకే విశ్వాసము అనే దాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నీకు పదే పదే జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసాన్ని కలిగి ఉండటము, దానికి తగిన క్రియలు చేయటము అనేటటువంటిది ఇట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో అది చాలా ప్రాథమికమైనటువంటి సూత్రం. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు లోకాన్ని జయించాలి అని అంటే ఆ విశ్వాసం ద్వారానే మనం లోకాన్ని జయించగలం తప్ప విశ్వాసం లేకుండా లోకాన్ని జయించలేం. ఇప్పుడు విశ్వాసం ఉన్నది అంటే ఒంటిగా ఉండదు అనేది మనకు తెలుసు. క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రాణము లేని శరీరం ఎలాగైతే మృతమో క్రియలు లేనటువంటి విశ్వాసం కూడా మృతం. ఇంతకీ మనలో ఉన్నటువంటిది మృత విశ్వాసమా, సజీవమైనటువంటి విశ్వాసమా, జీవిస్తున్నటువంటి విశ్వాసమా? జీవిస్తున్నటువంటి విశ్వాసం అయితే విశ్వాసానికి తగిన క్రియలు ఉంటాయి. కేవలం ఆదివారానికి మట్టుకే మొక్కుబడిగా వచ్చి మిగిలినటువంటి సంఘ కార్యక్రమాలతో పని లేదు, అనుదిన బైబిల్ పఠనం జరిగేటటువంటి బైబిల్ క్లాస్తో మనకు పని లేదు, మేము వాక్యాన్ని నేర్చుకోము, ఆత్మీయ ఎదుగుదల సాధించం, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మేము ఎదగం, క్రీస్తును ధరించుకోము, క్రీస్తు లాంటి జీవితాన్ని మేము అలవరుచుకోము అనేటటువంటి వారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆరాధనకే పరిమితం. సంఘం యొక్క వార కార్యక్రమాల్లో, వారంలో జరిగే కార్యక్రమాల్లో 2 ఆరాధన, 2 బైబిల్ తరగతులు. ఆరాధన మన యొక్క విశ్వాసాన్ని, భక్తిని, చేసిన మేరలకు కృతజ్ఞతను చాటుకోవడానికి, దేవుని మహిమపరచుకోవడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఉపయోగపడుతూ ఉంటే మనం ఆత్మీయ ఎదుగుదల సాధించి మన కొరకు నిర్ణయించబడినటువంటి ఆ క్రీస్తు స్వరూపము అనేటటువంటి ఆ శిఖరాన్ని ఎక్కడానికి, అధిరోహించడానికి బైబిల్ తరగతులు, గ్రంథం వెంబడి గ్రంథాన్ని, పుస్తకం వెంబడి పుస్తకాన్ని, అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని, వచనం వెంబడి వచనాన్ని, మాట వెంబడి మాటను, అక్షరం వెంబడి అక్షరాన్ని నేర్చుకునేటటువంటి బైబిల్ తరగతులు నిర్లక్ష్యం చేసేటటువంటి వారు దేవుని కొరకైనటువంటి జీవితాన్ని జీవించలేరు. దేవుని కొరకైనటువంటి జీవితాన్ని జీవించలేరు, వారికి సాధ్యం కాదు. ఏం చేస్తున్నట్టు ఒక పరిధి,
వారి గీత గీసేసుకున్నారు. మేము ఈ కార్యక్రమాలకి హాజరవుతాం, మిగిలిన కార్యక్రమాలకి మేము హాజరు కాము. మరి అది ఎలాంటి విశ్వాసం? అలా మానివేయటం అనే సంఘం కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటే, ఇక్కడ సంఘం కూడుకుని దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే, మనం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాం, లేకపోతే కబుర్లు చెప్పుకుంటున్నాం, ఇంకొక విధంగానో లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి మనం విశ్వాసానికి తగిన క్రియలు మనం చేస్తూ ఉన్నామా? ఏమండి, విశ్వాసానికి తగిన క్రియలు మనం కలిగి ఉన్నామా అంటూ ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, లోకాన్ని జయించడానికి దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటన్నమాట అండి? విశ్వాసమే. చూడండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఎలా పుట్టారట? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టడము అంటే బాప్తిస్మ సమయంలో జరిగేటటువంటి కార్యక్రమం, క్రొత్త జన్మ, పునర్జన్మ. మీకు అర్థమవుతుందా? చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము ఎలా కన్నాడు? సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం, జగత్తు పునాదికి ముందు ఆయన చేసినటువంటి ఏర్పాటును బట్టి, తన యొక్క ప్లాన్ బట్టి మనం ఏం చేశాడు? కన్నాడు. అవును, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అంటే క్రొత్త జన్మకు మూలం అది. క్రొత్తగా జన్మించడానికి, తన పాప జీవితాన్ని సమాధి చేసేయటానికి అది మొట్టమొదటి మెట్టు. ఏది? వినటం వలన విశ్వాసాన్ని పొందటం. అంచేతనే సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దీనికి సపోర్ట్గా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు కలిపేశాడు. నేను 22వ వచనాన్ని చదువుతున్నాను. మీరు క్షయబీజము నుండి కాక, బీజము అనగా విత్తనం, మీరు క్షయబీజం అనగా నాశనమైపోయేటటువంటి విత్తనము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. క్షయబీజము, అక్షయ బీజము. క్షయబీజము అంటే నాశనం అయిపోయేటటువంటి విత్తనం, అక్షయ బీజము అంటే నాశనము లేనటువంటి విత్తనం. శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము ఎలాంటి విత్తనం? అక్షయ బీజం, నాశనము లేనటువంటి విత్తనం. కనుక ఆ నాశనము లేనటువంటి విత్తనము నుండి పుట్టింపబడిన వారం మనం. మీకు అర్థమవుతుందా? అంచేత ఏ వాక్యము ద్వారా అయితే దేవుడు మనలను తన సంకల్ప ప్రకారం కన్నాడో, ఏ శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము అనేటటువంటి అక్షయ బీజము నుండి మనం పుట్టామో, తద్వారా మనలో ఉద్భవించేది ఏంటన్నమాట అండి? విశ్వాసం. తద్వారా మనలో కలిగేది ఏంటండి? విశ్వాసం. అంచేతనే ఏమంటాడు?
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుతారు. అంటే తాత్కాలికమైనటువంటి మానవుడు ఇప్పుడు ఏమయ్యాడు? శాశ్వతుడయ్యాడు. దేని ద్వారా? దేవుని ద్వారా, ఆ వాక్యానుసారముగా జన్మించడం ద్వారా. సత్యవాక్యం వల్ల మనల్ని దేవుడు తన సంకల్ప ప్రకారం కన్నాడు. ఆ వాక్యం ఎలాంటిది? శాశ్వత జీవము కలిగినటువంటి దేవుని వాక్యము అనగా అక్షయ బీజము నుండి పుట్టుకోబడినటువంటి వారు. ఇక నాశనం లేదండి, నాశనం అనేటటువంటిది లేదు. ఇంకా మనం దాన్ని బలపరుచుకోవాలి అని అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, 50 అనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలను. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఎలాంటి సువార్త అది? ఎలాంటి వాక్యం? ఎల్లప్పుడూ నిలిచేటటువంటి ప్రభు వాక్యం. ప్రభు వాక్యం ఎంతకాలం నిలుస్తుంది? ఎల్లప్పుడూ నిలుస్తుంది. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు మాట్లాడుతూ అంటాడు, భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ నా మాటలు ఏ మాత్రమును గతించవు. ఇప్పుడు ఆ మాటలను అనుసరించి నడుచుకునేవాడి యొక్క సంగతి. ఎల్లప్పుడూ నిలిచేటటువంటి ప్రభు వాక్యము మనకు ప్రకటింపబడుతూ ఉండగా, బోధింపబడుతూ ఉండగా, ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తే ఇప్పుడు మన ఉనికి ఏమవుతుంది? అప్పుడు మనం గడ్డి వంటి వారము కాదు, మన అందము గడ్డి పువ్వు వంటిది కాదు. ఇక మన జీవితం ఎండిపోయేటటువంటి ప్రసక్తి లేదు. ఎప్పుడు? దేవుని వాక్యానుసారంగా జీవిస్తే. ఏదైతే బోధింపబడుతూ ఉందో, ఏదైతే ప్రకటింపబడుతూ ఉందో, ఆ వాక్యానుసారంగా జీవిస్తే మనం ఏమవుతాం? నిత్య జీవానికి వారసులం అవుతాం. నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. నిత్య జీవం అనేటటువంటిది దైవ లక్షణం. అది నిత్య జీవం అనేది ఏంటంటే దైవ లక్షణం. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం చేసి మరణానికి లోనై ఏ దైవ పోలికనైతే పోగొట్టుకున్నామో మరలా తిరిగి ఏం చేస్తున్నాం అన్నమాట? ఆ పోలికలోనికి ఎదుగుతూ ఉన్నాం. ఆ పోలికలోనికి మనం మార్చబడుతూ ఉన్నాం. వస్తున్నాము, కూర్చుంటున్నాము, వెళ్తున్నాము, మాకు వీలైతే వస్తున్నాం, లేకపోతే మానేస్తున్నాం. లోక సంబంధమా, పరలోక సంబంధమా, సాధారణ సంబంధమా, దైవ సంబంధమా? మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అర్థమవుతుందా? వాక్యము వినుట ద్వారానే, అది ఆరాధన కావచ్చు, బైబిల్ తరగతి కావచ్చు, కృతజ్ఞతా కూటం కావచ్చు, సువార్త కూటం కావచ్చు, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఒకరోజు బైబిల్ తరగతులు కావచ్చు. ఏ కార్యక్రమం అయితే సంఘము నిర్వహిస్తూ ఉందో ఆ వాక్యము నేర్చుకోవడం ద్వారా ఆయా కార్యక్రమాల్లో మనం ఏం చేస్తున్నాం? విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాం, విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నాం. విశ్వాసం ఉన్నది అంటే సరిపోదు. విశ్వాసం ఏం చేయాలి? విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసము పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మన విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వాసం కలిగించడానికి దేవుని యొక్క వాక్యం ఎలాగైతే ఉపయోగపడుతుందో వినుట ద్వారా విశ్వాసం, దేవుని వాక్యాన్ని వినుట ద్వారా విశ్వాసం ఎలాగైతే కలుగుతుందో, కలిగినటువంటి విశ్వాసం అభివృద్ధి పరచుకోవడానికి, ఆత్మీయ ఎదుగుదల సాధించడానికి, క్రీస్తు సారూప్యంలోనికి మనం ఎదగడానికి కూడా ఉపయోగపడేది ఏదన్నమాట అండి ఆ వాక్యమే. సంఘ కార్యక్రమాలుగా జరుగుతూ ఉంటే మేము ఇంట్లో కూర్చుంటాము అని అంటే ఇక ఎదుగుదల లేదు. ఈవేళ నేను పలానా కార్యక్రమానికి హాజరు కాలేదు అని అంటే దేవుడు ఏం మాట్లాడాడో, ఏ విషయాన్ని బోధించాడో, ఏ విషయాన్ని తన పిల్లలకు నేర్పించాడో, నేను ఆ విషయాన్ని పోగొట్టుకున్నాను. అది నా జీవితంలో ఎలా ఉంది? లోటుగానే ఉంది. అది పూరింపబడటానికి అవకాశం లేదు. ఆత్మీయ ఎదుగుదలలో పరిపూర్ణం అవ్వడానికి అవకాశం లేదు. క్రీస్తు సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత సాధించాలి.
మన పరమ తండ్రి పరిపూర్ణుడు కనుక మనమును కూడా పరిపూర్ణమై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, క్రీస్తు ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటే ఆ స్థాయిలో మనం ఉంచేదేదన్నమాట దేవుని వాక్యం. దాని ద్వారా మనం వినే కొద్దీ విశ్వాసంలో ఎంతగా అభివృద్ధి చెందుతామో, ఎంతగా ఎదుగుతామో అంతగా ఏం చేస్తాం, లోకాన్ని జయించేటటువంటి పరిస్థితులను మనం పొందుతాం. చూడండి, మళ్ళా 4వ వచనం చదువుతున్నాను. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మీకు అర్థమైంది విషయం, కొట్టడాన్ని గురించి అర్థమైందంటారా లేదంటారా? లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించినటువంటి విజయం ఏంటంటే మన విశ్వాసమే. ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? విశ్వాసంలో మనం అంతకంతకు ఎంతగా ఎదుగుదల సాధిస్తూ ఉన్నాం. వాక్యాన్ని నేర్చుకున్న ద్వారా, వాక్యాన్ని అనుసరించి జీవించడం ద్వారా మనం విశ్వాసంలో ఎంత అభివృద్ధి పొందుతూ ఉన్నాం. ఇది లేకపోతే ఈ క్రైస్తవ జీవితానికి విలువ లేదు. ఇది లేకపోతే క్రైస్తవ జీవితానికి విలువ లేదు. ఎందుకు చెప్తున్నానంటే మనము వాక్యము ద్వారా విశ్వాసంలో ఎదుగుతాం, విశ్వాసంలో అభివృద్ధి పొందుతాం. అర్థమవుతుందా అండి? ఆ విశ్వాసమే ఏం చేస్తుంది? ఈ లోకాన్ని జయించడానికి సహకరిస్తూ ఉంది, దోహదపడుతూ ఉంది. అంచేత ఏమంటాడు? లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే. మనం పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఈ లోకాన్ని జయించడానికి మనకి సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవభక్తులు అని, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అని అనుకుని ఇక్కడి నుంచి దాటిన తర్వాత లోకంతో కలిసిపోయి లోక కార్యాలు చక్కబెట్టుకుంటూ భౌతిక సంబంధమైనటువంటి విషయాలను చూసుకుంటూ దేవుని యొక్క కార్యక్రమాలను కూడా నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితిలో ఉంటే అది విశ్వాసము కాదు. అది అందులో విశ్వాసానికి అయినటువంటి క్రియలు లేవు. విశ్వాసానికి అయిన క్రియలు లేవు. ఇంకా దాన్ని కొనసాగిస్తూ అంటాడు 5వ వచనంలో, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? ఇప్పుడు యేసు దేవుని కుమారుడు అంటే దాని అర్థం ఏంటి? యేసు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? మీ అందరికీ చాలా పాండిత్యం ఉంది కదా వాక్యంలో. చెప్పండి, అర్థం ఏంటి? దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీయుల రాజు అని అర్థం. దేవుని కుమారుడు అంటే ఆయన ఎవరు? ఇశ్రాయేలీయుల రాజు. చూడండి, యోహాను సువార్త విషయాన్ని మర్చిపోయి విడిచిపెట్టేసి మాకంటే విశ్వాసులు లేరు, మాకంటే భక్తులు లేరు అనుకుంటే కుదరదండి. తీసారా అండి? యోహాను సువార్త 1వ అధ్యాయం, క్షమించండి, 2వ అన్నానా అండి? ఇంకేం చెప్పలేదా? సంతోషం. ఫిలిప్పు నతనయేలును తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి. అతను వస్తూ ఉండగానే అతన్ని గురించి ప్రభు చెప్పేస్తున్నాడు. ఏమంటున్నాడు? యేసు నతనయేలు తన యొద్దకు వచ్చిన చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. అందుకు నీవు ఎలాగూ ఎరుగుదవని, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదవని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు.
ఎవరు? దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజు. ఎక్కడ? పాత నిబంధన పరిధిలో మాట్లాడుతున్నాడు. ఎంతవరకు పాత నిబంధన పరిధి? క్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టేసేంత వరకు ఉన్నటువంటి పరిధి అంతా కూడా ఎక్కడ? ధర్మశాస్త్రం కింద. అంటే ఇంచుమించుగా యోహాను సువార్త చివరి వరకు. అర్థమవుతుందా? ఆయన ఎవరు? దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు యొక్క రాజు. ఇప్పుడు క్రొత్త నిబంధన పరిధిలోకి వస్తే ఆయన ఎవరు? ఆయన ఎవరు? క్రైస్తవుల యొక్క రాజు, ఇశ్రాయేలీల రాజు కాదు. క్రైస్తవులు అయినటువంటి వారు అటు యూదులు కావచ్చు, ఇటు అన్యులు కావచ్చు, ఎవరైనా కానీ క్రైస్తవులు అయ్యారు అని అంటే క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే క్రైస్తవులు కనుక, అది లేఖనాలతో ఘోషిస్తూ ఉన్నాయి కనుక, ఆ దేవుని రాజ్యమైనటువంటి ఆ క్రీస్తు సంఘం మీద ఆయన ఎవరు? రాజుగా దేవుని చేత ప్రతిష్ఠించబడ్డాడు కనుక, అభిషేకించబడ్డాడు కనుక ఆయన అధికారానికి లోబడినటువంటి వారు. ఎవరన్నమాట? యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని నమ్మినటువంటి వారు. యేసు దేవుని కుమారుడు అని నమ్మటము అంటే దాని అర్థం ఏంటన్నమాట? ఆయన నా రాజు అని అంగీకరించడం. తండ్రి అనేటువంటి దేవుడు ఏ సర్వాధికారం అయితే పరలోకమందు భూమి మీద క్రీస్తు ప్రభువుకి ఇచ్చారో ఆ సర్వాధికారానికి నేను విధేయత చూపించడం, లోబడ్డం. ఎప్పుడు? ఆయన దేవుని కుమారుడు అని అంటే అది అర్థం. అంచేతే పేతురు తన తొలి ప్రసంగాన్ని ముగిస్తూ కూడా ఏమంటాడు? మీరు సిలువ వేసిన యేసునే, 36వ వచనం 2వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నేను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్నాడు. ఇంతవరకు ఎవరికి రాజు? ఇశ్రాయేలుకు రాజు. నతనయేలు ఒప్పుకున్న ప్రకారం నువ్వు దేవుని కుమారుడు అనగా ఇశ్రాయేలుకు రాజు. ఇశ్రాయేలుకు రాజు. ఇప్పుడు ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. ఏమని? మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడని. ఇప్పుడు అక్కడ మొట్టమొదట పేతురు యొక్క ప్రసంగాన్ని విని బాప్తిసం పొందిన 3000 మంది ఎవరు? యూదులు. ఆ 3000 మంది ఎవరండి? యూదులైనటువంటి వారు. అంటే వాళ్ళు ఏమయ్యారు? క్రైస్తవులుగా మార్చబడి క్రీస్తు యొక్క అధికారానికి లోబడినటువంటి వారు, ఆయనను ప్రభువుగా అంగీకరించినటువంటి వారు. ఈ రోజున కూడా బాప్తిస్మ సమయంలో మనం అంగీకరించాల్సింది లేదన్నమాట. ఆయన దేవుని కుమారుడు అని. ఆయన దేవుని కుమారుడు అని నేను అన్నాను అని అంటే బాప్తిస్మ సమయంలో ఆయన నా అధికారి, ఆయన నా ఏలిక, ఆయన నా ప్రభువు, ఆయన అధికారానికి నేను లోబడుతూ ఉన్నాను అని బాప్తిస్మ పొందటం అన్నమాట. జరగాల్సినటువంటి కార్యక్రమం, జరగాల్సినటువంటి కార్యక్రమం. దేవుని కుమారుడు అంటే తేలిక కనిపిస్తూ ఉందేమో మీకు. యేసు దేవుని కుమారుడు అని అంటే తేలిక కనిపిస్తూ ఉందేమో. దేవుని కుమారుడు అని అంటే దాని వెనకతో ఉన్నటువంటి భావం ఏంటన్నమాట? హీఈస్ మై కింగ్, ఆయన నా రాజు. హీఈస్ మై రూలర్, ఆయన నా ఏలిక. హీఈస్ మై లార్డ్, ఆయన నా ప్రభువు. నా హృదయ సింహాసనం మీద క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుని ఏం చేస్తాను? ఆయన సర్వాధికారానికి లోబడతాను అని అర్థం. అప్పుడు మాత్రమే ఆయన లోకాన్ని జయించాడు కనుక మనము కూడా ఏం చేయగలుగుతాం? ఏం చేయగలుగుతాం? లోకాన్ని జయించగలుగుతాం. వాడి సాధారణ ఆయుధాలు అన్నాం. ఏవయ్యి? లోకంలో ఉన్నదంతయ్యో శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఈ లోక సంబంధమైనవి. అంటే ఈ లోక అధికారి అయినటువంటి సాతాను సంబంధమైనటువంటివే అని అర్థం.
సాతాను సంబంధమైనటువంటివే. వాడు ఏదైనా చోట్ల ప్రవేశించిన తర్వాత ఆదాము మీద ప్రయోగించినటువంటి ఆయుధాలు ఏంటన్నమాట అండి ఇవే. మీకు అర్థమవుతుందా? చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియో. సర్పం మాట్లాడాల్సింది మాట్లాడేశాడు. మాట్లాడేస్తే ఈమె యొక్క భావన ఎలా ఉందో చెప్తున్నాడు. ఎక్కడ? 6వ వచనంలో. ఆ స్త్రీకి ఎలా కనిపిస్తుందట చెట్టు? ఆహారములకు మంచిదియు, శరీరాశ, కన్నులకు అందమైనదియు, నేత్రాశ, వివేకమిచ్చురమైనది. వివేకం అంటే మంచి చెడ్డలు వెలిగేటటువంటి జ్ఞానం. జ్ఞానాన్ని ఏమంటాం? వివేకము లేక వివేచన అంటాం. కనుక ఆ జ్ఞానాన్ని కలిగి ఉండటం అనేటటువంటిది ఏంటనమాట? జీవపు దంపం. అదేంటనమాట? జీవపు దంపం. కానీ అక్కడ ఆదాము ఓడిపోయాడు. ఆదాము ఏమాడు? సాతాను తన ఆయుధాలైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో కొడితే ఏమైపోయాడు? పడిపోయాడు, పతనం అయిపోయాడు. అవే ఆయుధాలు తర్వాత ఎవరి మీద ఉపయోగించాడు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మీద ఉపయోగించాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చూస్తే, చూడండి, ఆకలితో ఉన్నాడు ప్రభు. ఏం చేస్తున్నట్టే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఎవడన్నమాట? శోధకుడు ఎవరు? సాతాను ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. వెంటనే ఆయన సమాధానం చెప్తాడు. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. రొట్టె వలన బ్రతుకుడట, తినే తిండి వల్ల బ్రతుకుడట మనుష్యుడు. దేని వల్ల బ్రతుకుతాడు? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. దాన్ని కోట్ చేసి కొట్టాడు. అయిపోయిందా లేదా? సాధారణ పని అయిపోయిందా లేదా అండి? సోదరుల పని అయిపోయిందా లేదా? అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడు? 8వ వచనం. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసి నేరలా వాటిని ఆయనకు చూపి అనగా ఏ ఆశ్రమం ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు? మరలా చదవనా? అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, అంటే ఏ ఆశను రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నాడు? యాసను నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన వాటన్నిటిని నేను నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి నొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం, 10వ అధ్యాయం 20వ వచనం. ఆ 2 వచనాల్లో ఆ సారాంశం ఉంది. అక్కడ ద్వితీయోపదేశకాండం 6, 13, 10, 20. కనుక ఆ వచనాలను పెట్టి ఏం చేశాడు? సాతాన్ని మరలా కొట్టాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? 5వ వచనం. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరం మీద ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకము, ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకున్నారు.
ఆయన పడిపోతూ ఉంటే ఆయన పాదం రాయికి తగలకుండా దేవదూతలు వచ్చి పట్టుకుంటారు అనేది గ్రంథం క్రీస్తుని గురించినటువంటి ప్రవచనం. కీర్తన 91, 11, 12 వచనాల్లో ఉన్న మాటలను ఎవరు ఉపయోగిస్తున్నారు? సాతాను ఉపయోగిస్తున్నాడు. ఆ సందర్భంతో ఆ వచనాన్ని కోట్ చేసి నీ గురించి ఎలా రాయబడింది కదా, దూకే అక్కడి నుంచి, నువ్వు అక్కడి నుంచి దూకే. ఇప్పుడు దేవదూత వచ్చి పట్టుకున్నాడు అంటే ఏంటన్నమాట దాని అర్థం? దేవుడు అమ్మ గొప్ప, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకు తిను, సరే రాశ. ఈ లోక రాజ్యముల యొక్క మహిమ అంతటిని చూపించి నువ్వు నాకు ఒకసారి సాగిలపడి నమస్కారం చేస్తే నేను నీకు ఇచ్చేస్తాను. చూపించాడు అని అంటే ఏ ఆశది? నేత్రాశ. మూడోది, దేవదూతలు వచ్చి నేను నీ పాదం రాయికి తగలకుండా పట్టుకుంటారు అని అంటే అదేంటన్నమాట? కనుక ఆదాము మీద అవే ఆయుధాలు ఉపయోగించాడు, వాడు ఏమైపోయాడు? దెబ్బకు పడిపోయాడు. కానీ ప్రభు మీద అవే ఆయుధాలు ఉపయోగించాడు, కానీ ప్రభు మాత్రం పడిపోయాడు. అంచేతనే కొరింథీయులకు రాస్తూ పౌలు ఏమంటాడు 15వ అధ్యాయంలో, మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. కనుక ఇప్పుడు లోకాన్ని జయించాలి అని అంటే జయించేది మన విశ్వాసమే. విశ్వాసం ఎలా ఉండాలి? పరిపూర్ణ స్థాయికి అది వృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వాసం ఉన్నది అంటే సరిపోదు. ఆ విశ్వాసం అనుక్షణము కూడా ఏం జరుగుతూ ఉండాలి? అభివృద్ధి పొందుతూ ఉండాలి, అంతకంతకు ఎదుగుతూ ఉండాలి. విశ్వాసం ఎదుగుతూ ఉంటే మనం ఆత్మీయ అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది, ఆత్మీయ ఎదుగుదల సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆత్మీయ ఎదుగుదలలో క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే లోకాన్ని జయించాడో మనము కూడా లోకాన్ని జయించడానికి మనకు ఒక అవకాశం లభిస్తుంది అన్నమాట. ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభు ద్వారానే. క్రీస్తు ప్రభు లోకాన్ని జయించాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడం, మీ తండ్రి వల్ల పుట్టినవి కాదు ఈ లోక సంబంధం. వాటిని జయించగలిగితే, వీటిని శరీరాశను, నేత్రాశను, జీవపడంబాన్ని జయించగలిగితే మనం దేన్ని జయించినట్టు? లోకాన్ని. లోకాన్ని జయించు. లోకాన్ని జయించాము అని అంటే ఇక పాపం మనలో ఉండటానికి వీల్లేదు. పాపం మనలో ఉండటానికి వీల్లేదు. ఆ నేత్రాశ, శరీరాశ, జీవపడ అమ్మం ద్వారా లోకమంతా ఎక్కడ ఉంది? పాపపు స్థితిలో బంధింపబడి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందాలి. పాపం చేయట్లో యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, అందరూ పాపానికి లోనై ఉన్నారు. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును ఈ లోకంలో ఎలాగూ ప్రవేశించను, మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యాను. ఈ స్థితి నుంచి మనం ఏం చేస్తాం అన్నమాట? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం బయటికి రాగలుగుతాం. స్పష్టంగా, క్లియర్ కట్గా. బాప్తిజం పొందామంటే పొందాం, వచ్చామంటే వచ్చాం అనుకుంటే కుదరదండి. అది కరెక్ట్గా, పర్ఫెక్ట్గా, పరిపూర్ణంగా జరగాలి, నిశ్చయంగా జరగాలి, ఖచ్చితంగా జరగాలి. జరిగితేనే మనం ఏం చేయగలుగుతాం? లోకాన్ని జయించగలుగుతాం. లేకపోతే లోకాన్ని జయించేటటువంటి పరిస్థితి మన దగ్గర ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దేవభక్తులు బయటికి గడప దాటాము అని అంటే లోకంలో ఒకడు లోకస్తున్నాం. అలాంటి బ్రతుకుతామేమో. ఇకనైనా మారు మనసు పొందుతాం, బ్రతుకులు సరిదిద్దుకుందాం, దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకం ఉండదు. ఈ లోకంతో పాటు నీది అనేది కూడా ఈ లోకంలో ఉండటానికి అవకాశం లేదు. మొత్తం ఏమైపోద్ది? లైవ్ అయిపోద్ది, కాలిపోద్ది, ఏది ఉండదు. మనకి ఈ లోకం కోసం మన ప్రాణాన్ని పోగొట్టుకొని దేవుని దృష్టిలో దౌర్భాగ్యులుగాను, శాపగ్రస్తులుగాను, భ్రష్టులుగాను బ్రతకడం అనేటటువంటిది
అది మనకు మంచిది కాదు. ఇంత వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి మనం ఎక్కడైనా జాగ్రత్త పడతాం. అర్థమవుతుందా అండి? వీరైనంత వరకు వచ్చే వారం పాఠాన్ని మనం ముగించుకోబోతూ ఉన్నాం. ఏ పాఠం అది? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అనేటటువంటి పాఠాన్ని వచ్చే వారంతో మనం ముగించేసుకుందాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు.